హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడి క్రియేషన్స్. నేను మీ విజయ్ దుర్గా. ఈరోజు నేను మా చిన్నబాబు ఆర్చరీ క్లాస్కి వచ్చానండి. ఇగో ఇక్కడ చూడండి, పిల్లలందరూ ఆర్చరీ నేర్చుకోవడానికి ఈవినింగ్ 4:30 నుండి 6:30 వరకు ఇక్కడికి వస్తారండి. అక్కడ వాళ్ళ కోచ్ ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఇది టార్గెట్ బాక్స్ అంటండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ కోచ్ అయితే ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఆరో వేస్తే ఏంటి, మార్క్స్ ఎంత? ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేసి మిడిల్ దాంట్లో ఈ సర్కిల్లో చేస్తే 10 పాయింట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ దాంట్లో 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇక్కడ పడినా కూడా మిస్ ఇస్తారు అనమాట. ఇక్కడ మాత్రం చేస్తే ఎక్కువ 3 ఆరోస్ ఇందులో ల్యాండ్ చేస్తే ఏంటంటే స్కోర్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఇక్కడ మిగతా దాంట్లో చేస్తున్నప్పుడు స్కోర్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. 360 పాయింట్స్ ఉంటాయి టోటల్. 3 ఆరోస్కి 12 రౌండ్స్ ఉంటుంది. అది ఇండియన్ రౌండ్ బోకి 360 మార్క్స్ ఉంటుంది. దాంట్లో మనం 12 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్కి 3 ఆరోస్ షూట్ చేస్తాం మనం. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఎక్కువ 360కి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఇస్తారనమాట. ఫస్ట్ ఇదేంటంటే మనం ఇందులో షూటింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇంకా డౌన్ అవుతున్న కొద్దీ పాయింట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇంకా వాళ్ళకి. ఓకే ఓకే, డౌన్ అవుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ నుండి వాళ్ళు ఇలా షూట్ చేయొచ్చు? డిస్టెన్స్ ఏంటంటే వాళ్ళ ఏజ్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అండర్ 9 ఉన్న వాళ్ళకి 15 మీటర్స్, అండర్ 12 15 మీటర్స్ ఉన్న వాళ్ళకి 13 మీటర్స్, 50 మీటర్స్, సీనియర్స్కి అయితే 50 మీటర్స్ అలా ఉంటుంది. అదే రికవ్ బో అయిందనుకోండి 70 మీటర్స్ ఉంటుంది. ఇంకా అందులో కాంపౌండ్ బో ఏంటంటే ఇంకా 50 మీటర్స్ ఉంటుంది. అది ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. రికవ్ కానీ ఇండియన్ రౌండ్కి పెద్ద ఫేస్ ఒకటే ఉంటుంది. ఇదేంటంటే స్మాల్ ఫేస్ అనమాట. ఇది స్మాల్ ఫేస్ అంటారు దీన్ని. పెద్ద ఫేస్ ఏంటంటే మొత్తం వచ్చేస్తుంది అది. ఓకే. చిన్న వాళ్ళకి అండర్ 9 వాళ్ళకి ఏంటంటే పెద్ద ఫేస్ మాత్రమే ఉంటుంది, ఒకటే డిస్టెన్స్ ఉంటుంది. ఇదేమో సీనియర్స్కి సబ్ జూనియర్స్ వాళ్ళకి 2 ఫేసెస్ ఉంటుంది. ఇది స్మాల్ ఫేస్, ఇంకోటి బిగ్ ఫేస్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే కిడ్స్ వాళ్ళు షూట్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో చూద్దాం మనం. ఎవరు ఎల్లోలో అయితే కొట్టలేదండి. ఎల్లో కలర్లో అయితే ఎవ్వరు కూడా షూట్ చేయలేకపోయారు కిడ్స్. అంటే ఇప్పుడే ప్రాక్టీస్ కాబట్టి వాళ్ళకి ఎల్లో అయితే చేయలేదు. రెడ్ బార్డర్లో చేశారు. కొంతమంది బ్లాక్, కొంతమంది బ్లూలో, కొంతమంది అయితే అవుట్ ఆఫ్ బార్డర్లో. చూస్తున్నారు కదండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.